నా కాఫీ సార్ మీరు ఏం ఆర్డర్ చేయండి, ఏం ఆర్డర్ చేయండి. ఎందుకంటే అర్థం మార్చుకుంటారు బయట ఒక మనిషి పంపించమంటే సంధ్య థియేటర్ ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. ఈ నేపథ్యంలో చిక్కడపల్లి పిఎస్ దగ్గర భారీగా మోహరించారు పోలీసులు. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా 4వ తేదీన సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందారు. ఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసులో అల్లు అర్జున్ ను కూడా నిందితుడిగా చేర్చారు పోలీసులు. అయితే తనపై నమోదైన కేసును కొట్టివేయాలని ఇదివరకే పిటిషన్ దాఖలు చేశారు అల్లు అర్జున్. అకస్మాత్తుగా బన్నీ అరెస్ట్ చేయడంతో సినీ వర్గాలతో పాటు అటు అభిమానులు షాక్ అయ్యారు. ఇప్పటికే ఈ ఘటనలో సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇప్పుడు హీరో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ అరెస్ట్ కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ అందిస్తారు. సునీల్, ఓవర్ టు యు. అల్లు అర్జున్ మొత్తానికి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లారు. ప్రొసీజర్ ప్రకారం ఆయనను విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. విచారించడం అంటే ఏం జరిగింది ఆ రోజు, యాక్చువల్గా ఆయన ఈ సినిమా ఏంటి, సినిమాకి సంబంధించి ఆ రోజు ఏముంది, ఆయన ఎందుకు వెళ్ళాడు, ఎవరెవరికి చెప్పి వెళ్ళాడు, ఎవరు ఇన్విటేషన్ ద్వారా వెళ్ళాడు, ఏం జరిగింది అనే దాన్ని పూర్తిగా విషయాలు అల్లు అర్జున్, ఎందుకంటే ఇప్పటివరకు ఆయన విచారించిన పరిస్థితి లేదు కాబట్టి ఆయన విచారించే అంటే ప్రొసీజర్ అది. ఒక అక్యూజ్ని అరెస్ట్ చేసినప్పుడు, ఒక కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ఆ కేసుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవడం అనేది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ డ్యూటీ. ఈ నేపథ్యంలో ఈ పోలీస్ అధికారులు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్నటువంటి వ్యక్తి అల్లు అర్జున్ నుంచి అసలు సినిమా తర్వాత ప్రీ రిలీజ్ ఫంక్షనా, ఆ తర్వాత ఆడికి ఆయన ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, ఎవరి ఇన్విటేషన్ మీద వెళ్ళాడు, ఎవరు చెప్తే అంటే ఎవరు కన్ఫర్మ్ చేశారు, ఇన్విటేషన్ ఇచ్చేవాడు ఒకటైతే ఆ రోజు అసలు ఎవరు కన్ఫర్మ్ చేశారు, నేను రమ్మని ఎవరు చెప్పారు, ఆడ గుమిగూడే అవకాశం ఉన్నదని తెలిసినప్పటికీ ఎందుకు వెళ్ళావు, ఇట్లాంటి ప్రశ్నలతో కూడినటువంటి విషయాలను అల్లు అర్జున్ ద్వారా సేకరించి దీంట్లో ఆయనకు వెళ్ళాలనే ఇంటెన్షన్ ఉంది, యాక్సిడెంటల్గా వెళ్ళలేదు, ఆయన ఖచ్చితంగా అక్కడ తొక్కిసలాట స్టాంపేడ్ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ ఆయన వెళ్ళాడు అనే విషయాన్ని కన్ఫర్మ్ చేయడానికి ఈయనను విచారించిన సందర్భంలో జరిగిన విషయాన్ని అల్లు అర్జున్ ఇన్వెస్టిగేషన్ అధికారి ఎదుట చెప్పాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఆ చెప్పిన విషయాన్ని వాళ్ళు స్టేట్మెంట్ రికార్డు పంచాయత్ సమక్షంలో చేసుకున్న తర్వాత వాళ్ళు అక్కడి నుంచి పోలీస్ అధికారులు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తీసుకువెళ్ళి కోర్టులో